నుంచి నాతో ఉన్నారు. మీ అందరినీ కూడా నా గుండెల్లో మోస్తాను. ఈరోజు పార్టీ కమిటీలో నిర్మాణం చేసిన పార్టీ కమిటీలో ఎవరెవరైతే ఉన్నారో రేపు మనం రూలింగ్ లో వచ్చేది ఖచ్చితం. వచ్చినప్పుడు మీరు కొంతమంది అడుగుతారు, మండలంలో 2-3 లీడర్స్ గతంలో ఉండేవాళ్ళు మేడం, మాకు అన్యాయం జరిగింది అని మాట్లాడినారు. లేదు, అట్లా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ పసిగట్టి 2.0 ద్వారా కమిటీలో ఉంటూ రేపు మీరే పరిపాలిస్తారు మీ గ్రామ పంచాయతీలో. ఎవరు కూడా మీకు అడ్డం రారు అని సవినీయంగా మనస్పూర్వకంగా మీకు తెలియచేసుకుంటున్నాం. ఇది నా మనసులో వచ్చిన మాట. డెఫినెట్ గా మీ ప్రాముఖ్యత, మీ ఇంపార్టెన్స్ మీ పంచాయతీలో ఉంటుంది. ఎవరు వచ్చి డిస్టర్బ్ చేసే పరిస్థితి మాత్రం ఉండదు అని మీరందరూ కూడా మనసులో గట్టిగా నమ్మాలి కూడా ఈ విషయాన్ని. అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గం గురించి మాట్లాడాలంటే ఎలక్షన్ కు ముందు అయితే ఏదేదో కలిబిలి మాటల చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినారు. ఈడ హాఫ్ నాలెడ్జ్ సవిత కూడా మాట్లాడింది. అవును కదా, మాట్లాడింది. నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పింది. ఈరోజు ఇదే సవితమ్మ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎప్పుడైనా పెనుగొండలో ఏం అభివృద్ధి చేశాం సవిత అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంది. జగన్ అన్నని మాట్లాడే స్థాయి అసలు సవితది కాదు. కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నువ్వు ఉన్నావేమో సవిత. 2.0 జరిగితే ఫస్ట్ నిన్నించి స్టార్ట్ చేస్తామనేది కూడా ఎప్పుడన్నా ఎవరు అడిగినా పెనుగొండ అభివృద్ధి గురించి మాట్లాడమంటే జగనన్న తల్లి చెల్లి గురించి మాట్లాడుతుంది. సవిత, నువ్వు మాట్లాడే అర్హత నీకు ఎందుకు లేదంటే నీ స్వయాన తల్లి నీ పైన కేసు పెట్టింది. ఇంకా నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అంటే నీ గురించి మేమే మాట్లాడాలి. తల్లిని చెల్లిని నువ్వు సరిగా చూసుకోలేదు. వాళ్ళని పైన ఫోర్జరీ కేసులు పెట్టినారు. సవితది ఒక రికార్డ్ అంటే ఈమెది 4-5 రికార్డులు ఉన్నాయండి. అంటే 4-5 రికార్డు మాత్రమే చెప్తాను, చాలా రికార్డులు ఉన్నాయి ఈమెది. రికార్డ్ ఏమంటే ఇప్పుడున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరికైతే ఎక్కువ కేసెస్ ఎఫ్ఐఆర్ ఉంది అంటే దాన్ని క్రైమోమీటర్ లో నంబర్ 1 సవిత ఉంటుంది. అదేవిధంగా ఆమె ప్రతి మనిషి ఏం తింటారు, అన్నం తింటారు, నీళ్ళు తాగుతారు. అయితే పెనుగొండలో మాత్రము ఇసుక తింటుంటారు. ఇసుకాసురులు ఏం తింటుంటారు? ఇసుకాసురులు. ప్రతి పల్లెల్లో చూస్తే మట్టి తవ్వుతూ మట్టి తింటుంటారు. ఏమయ్యా మట్టి తీసుకొని ఏం చేస్తారంటే మొన్న అక్కంపల్లి పరిగి మండలం అక్కంపల్లిలో జరిగిన సంఘటన. మట్టి తీసుకొని అంటే ఇది మల్టీ డైమెన్షన్ మాఫియా. ఎవరైనా కరప్షన్ మాఫియా ఒక డైమెన్షన్ లో చేస్తే సవితమ్మ మాత్రం పెనుగొండలో మల్టీ డైమెన్షన్ అంటే విభిన్నంగా చేస్తూ ఉంటుంది. మట్టి తీసుకుంటారు చెరువులో, దానిపై రోడ్లో వేస్తారంట. మళ్ళా అక్కడ ఉండేది తీసుకొని వచ్చి వేరే చోటు సరఫరా చేస్తారంట. పరిగి కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న పరిగి బార్డర్ కానీ రొద్దం బార్డర్ కానీ, రొద్దంలో అయితే డైలీ రాత్రి తోలుతూనే ఉంటారు. పైన మాత్రము డస్ట్ వేసుకుంటారంట. ఎవరైనా కార్యకర్తలు అడిగితే లేదు ఇది కింద మట్టి ఉంటుంది, ఇసుక ఉంటుంది, పైన మాత్రము డస్ట్ వేసుకుంటారంట. ఈ బతుకు ఎందుకు బతకాల? ఇది ఒక బతుక? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంపదల వనరులని సృష్టి చేసి ప్రజలకు అంకితం చేయాలని పెట్టినారో అవన్నీ కూడా దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా సవిత నువ్వేం అభివృద్ధి చేసావంటే ఆమె స్వయాన పంచాయతీ రాంపురంలో ఒక బెల్ట్ షాప్ తెచ్చింది. అవునా కదా? ఉన్నారు, బెల్ట్ షాప్ తెచ్చింది. డైలీ తారండి అని చెప్పే విధంగా ఈమె ఒక రాష్ట్ర మంత్రిగా ఉంటూ, జౌళి శాఖకు మంత్రిగా ఉంటూ, బీసీ శాఖ మంత్రిగా ఉంటూ, అసలు బీసీ శాఖ మంత్రిగా ఉన్నావు నువ్వు. కురువ సామాజిక వర్గానికి చెందిన సవిత కురువల అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? 5,000 హానోరేరియం ఇస్తామన్నారు.
కుర్రవాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఇస్తారని. సవిత మాత్రం కనకదాస విగ్రహం పైన ఓపెన్ చేస్తూనే ఉంటుంది. అయితే కుర్రవాళ్ళకు న్యాయం చేయాలనే సంగతి మాత్రము మర్చిపోయింది. మళ్ళా ఎందుకమ్మా నువ్వు మినిస్టర్ గా ఉన్నావు? బీసీలు 60% బీసీలు ఓటు వేయించుకున్నాను. బీసీలందరికీ మేము ఇట్లా అయిపోయింది ఈ పార్టీ అని ఆమె తిట్టుకున్నారంట. అవునా కదా తమ్ముళ్ళు? జరిగింది ఈ మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మైక్ తీసుకుంటే ఇదే సవితకు ఒక ఛాలెంజ్. ఎక్కడ వద్దులేమ్మా, నీ సొంతం రాంపురం పంచాయతీకి వస్తాం. మా సెక్రటరియట్ ఉంది కదా, ఇప్పటికీ కూడా లెక్క ముక్కలు తీపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. ఈమె మాత్రం ఏం చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల డబ్బుల్లో మహిళలందరూ కూడా బానిసైనారంట. ఏంటి బానిసైనారు? మందుకి, గంజాయికి అని చెప్తాం. ఇట్లా ఎవరైనా ఒక మహిళా మంత్రి మహిళల గురించి మాట్లాడే చూస్తున్నారా? ఇది ఒక రికార్డు సవితది. నోరు తీస్తే అబద్ధం, నోరు తీస్తే బూతులు. అసలు ఎట్లా మాట్లాడాలో ఆమె స్థాయి ఏంటి అని తెలుసుకునే పరిస్థితి కూడా లేకుండా ఈ రోజు ఆమె అభివృద్ధి అయితే శూన్యంగా చేసుకుంటూ వెళ్తా ఉంది. సవిత, నీకు ప్రతిసారి చెప్తా ఉన్నాం, దయచేసి ఈ చుట్టుపక్కల ఉన్న క్రషర్ అన్ని కదా కూడా రాయల్టీ ఈమె కట్టలేదు, అసలు కట్టేదే లేదు. అయితే ఈమె ఒక టిప్పరు, ఆమె ఏ రేటు చెప్తే ఆ రేటు పలికితే ఆ రేటు ఇవ్వాలి. పెనుగొండ ప్రజలందరూ కూడా విసుక్కున్నారు. క్రషర్ ఏమి నీ సొంత ఆస్తి కాదది, దట్ ఈస్ అండర్ ది గవర్నమెంట్. ఇప్పటికైనా మానుకొని నువ్వు కరెక్ట్ గా ఆ రేటుకి ఇకపోతే క్రషర్ ఓనర్ని బెదిరించి నువ్వేమైనా పంపిస్తే డెఫినెట్ గా మేము ఉద్యమం చేస్తామని నేను హెచ్చరిస్తున్నాము. కొంతమంది చెప్తుంటారు, మేడం రాత్రంతా ఇసుక ట్రాక్టర్ పోతా ఉంటే కర్ణాటక కానీ, ఎవరైనా అట్లా పోయినోడు వీడియో చేయండి, నాకు చెప్పండి, అక్కడే వచ్చి ధర్నాలు చేస్తాం ఇక పైన. అర్థమైందన్నా? అదే విధంగా అక్రమ డీజిల్ మనుషులైతే నీళ్ళు తాగుతారు, ఇక్కడైతే డీజిల్ పెట్రోల్ తాగుతుంటారు. అన్న కియాకి అక్రమంగా తోలాలి కదా, అప్పటి నుంచి ఒక అభ్యాసం వాళ్ళకి. అదే విధంగా పరిగిలో ఒక వ్యక్తికి, ఇది వినండి ఎంత బాగుంది ఇది, ఒక వ్యక్తికి బెల్ట్ షాపు శాంక్షన్ అయితే వాళ్ళు ఏం చేస్తారండి, ఎక్కడన్నా ఒక రూమ్ లోనో ఒక హౌస్ లోనో రెంట్ లో తీసుకుని చేస్తారు. ఒక కంటైనర్ లో నడుపుతున్నాడు బెల్ట్ షాప్. ఆ బెల్ట్ షాప్ లో మొన్న ఒక పిల్లోడు షార్ట్ సర్క్యూట్ అయి చనిపోయినాడు. కంటైనర్ కదా, ఇనుముతో ఉంటుంది కదా, అంతవరకు ఆ వ్యక్తికి ఈమెకు పడదంట. షార్ట్ సర్క్యూట్ అయినాక ఇద్దరు కలిసి మరింత బెల్ట్ షాప్ దందా చేస్తున్నారు. ఇది మంత్రి సవితమ్మ చేస్తా ఉన్న ఇంకొక రికార్డు. పరిగిలో రికార్డు మిల్ ఉంది, ఆమె సొంత శాఖం, ఆ సొంత శాఖానికి మంత్రి. ఈమె మంత్రి అయినప్పుడు ఆ ఫ్యాక్టరీ మూసుకొని పోయినారు. దీనికేం చెప్పాలమ్మా? దీనికేం చెప్పాలా? అసలు శాఖ గురించి కూడా అవగాహన లేని ఒక మంత్రి ఈ రోజు మంత్రిగా కొనసాగుతాం. నేసే వాళ్ళు వీవర్ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నారు. ఏం ఎలక్షన్ కు ముందు మైక్ తీసుకునింది, బాబు మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం తమ్ముడు అనేది. ఈ రోజు ఎవరైనా అడిగితే, మీరు ఇట్లంతా క్వశ్చన్స్ అడిగితే మీరు నా ఆఫీస్కి రాకూడదు అంటుంది. ఆఫీసర్స్ ఎవరైనా అడిగితే ఏం చేస్తుంది, ఒకే తీసుకొని మొహం పైన ఇసిరింది. చూసారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా చూసింది. సో ఇటువంటి ఒక ఆరోగెంట్ సవితమ్మ, హాఫ్ నాలెడ్జ్ సవితమ్మకు ఈ రోజు పెనుగొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చీకొట్టుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరికైనా కూడా ఒక వ్యతిరేకత రావాలంటే చాలా రోజైన తర్వాత వస్తుంది. అయితే ఈమె ఒక వ్యతిరేకత మూట కట్టుకొని ఈ రోజు చేస్తా ఉన్న ప్రతి దందాలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టించాలి. ఫుల్ స్టాప్ పెట్టాలంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటూ మనం ఈ పెనుగొండలో హైయెస్ట్ మెజారిటీతో గెలిచి జెండా ఎగరవేయాలి. ఈ స్థలం ఎక్కడైతే మనం ఉన్నామో ఇది నెక్స్ట్ ఇంకా 6 నెలల్లో చాలా పెద్దగా జిల్లా ఆఫీస్, వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా ఆఫీసు, పెనుగొండ ఆఫీస్ గా నిర్మాణం చేయబోతున్నాం. మీ అందరి ఆశీర్వాదం పుష్కలంగా ఇక్కడ ఉండాలని మీ అందరినీ కూడా విన్నపం చేసుకుంటూ